స్వామివారి పేరు ఉమా లంకేశ్వర స్వామివారు. గోపవరంలో వేయించేసి ఉన్నటువంటి ఉమా లంకేశ్వర స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి స్వామి. ఈ స్వామి చాలా కాలం కాలగర్భంలో కలిసిపోయి మట్టిలో కలిసిపోయారండి స్వామి. ఈ యొక్క చేను రైతులు బాలయోగ్ గారు, మెయిన్ బాలయోగ్ గారు, వారు ఈ చేనుని తర్వాత వేరే వారికి అమ్మేయడం, వాళ్ళు ఈ చేను శుభ్రం చేయడం, ఈ చేను శుభ్రం చేయడంలో ప్రొక్లైన్లో తగ్గుతుంటే స్వామివారు ఆ ప్రొక్లైన్కి తగలడం, దాన్ని తీసి ఇక్కడ పెట్టారండి. ఈ స్వామి దినదిన వర్ధమానమే పెరుగుతున్నారండి. ఈ స్వామివారిని స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారు ఎవరైనా సరే కోరుకుంటే వారికి తప్పకుండా నెరవేర్చే స్వామి ఉమా లంకేశ్వర స్వామివారు. ఈ స్వామివారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగిందండి. అలాగే ఆలయ నిర్మాణం కూడా జరుగుతుందండి. ఊళ్ళో పెద్దలందరూ కూడా ఇక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకుని ఆలయం కట్టడం జరుగుతుందండి. ఈ రోడ్డు ఈ యొక్క కోటాల నుంచి లక్వరం వెళ్ళినటువంటి లక్వరం పొందంటారు దీన్ని. స్వామివారిని ఎవరైతే మనసులో తలుచుకుని ఇన్ని వారాలు ఈ యొక్క స్వామివారి దగ్గరికి వచ్చి పూజ చేసుకుని స్వామివారి కృపా కటాక్షాలు కలగజేసుకుంటారో వారికి ఈ యొక్క స్వామివారికి కృపా కటాక్షాలు కలగజేస్తాయండి. అలాగే స్వామివారి వరకు ఇక్కడ పెద్ద ఊరండి. ఈ ఊరిలో ఇక్కడ శివాలయం ఉండేది. ఈ శివాలయంలో కాలగర్భంలో తర్వాత 16వ శతాబ్దంలో సాయిబులు వచ్చినప్పుడు ఈ యొక్క గుడిని కులగొట్టేయడంలో ఈ గుడి అంతా కూడా కాలగర్భంలో మట్టిలో కలిసిపోయిందండి. దీని కింద నిధులున్నాయేమో అని చెప్పేసి చాలామంది తవ్వడం చేశారు. ఎవరికి కూడా స్వామివారి యొక్క ధనం దొరకలేదు. ఏ చిన్న చిన్న వస్తువులు దొరికినాయి కానీ తర్వాత అలాగా కప్పెడిపోయిందండి ఇది. తర్వాత స్వామివారికి శుభ్రం చేసి ఇదంతా ఇక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకుని వీళ్ళందరూ కూడా గుడి కట్టడం కూడా ప్రారంభించారండి. కావున ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఈ స్వామివారి దగ్గరికి వచ్చి ఇన్ని వారాలని మొక్కుకొని స్వామివారి పూజా కార్యక్రమాలు చేసుకుంటే వారు తలుచుకుంటే కోరికల్లో కూడా సిద్ధిస్తే వారు దినదిన వర్ధమానమై పెరుగుతుంటారండి. స్వయంభూగా వెలిసినటువంటి స్వామి, కోరిన కోరికలు నెరవేర్చే స్వామి ఉమా లంకేశ్వర స్వామివారు. అమ్మవారి పేరు ఉమాదేవి, అయ్యవారి పేరు ఉమా లంకేశ్వరుడు. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి స్వామివారిని మొక్కుకుంటే వారు కోరిన కోరికల్లో కూడా సిద్ధిస్తాయండి. ఇలా గోపవరంలో వేయించేసినటువంటి ఉమా లంకేశ్వర స్వామివారండి. ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు ప్రాప్తులవుతారని కోరి ప్రార్థిస్తున్నామండి. ఇది మామూలుగా యూట్యూబ్లో పెడతారు.